మెరుపు కలలు మెరుపు కలలు. మా అత్తయ్య గారు మీ మేడంని సౌందర్యని చివరికి నన్ను మా అమ్మని మాటలు అండం చూశాను, కానీ సంగీతని ఒక్క మాట అండం నేను చూడలేదు. ఇంటికి చిన్నదైనా ఎంత బాధ్యతగా ఉండేది. తను ఇంట్లో ఉంటే ఎంతో సరదాగా ఉండేది సీను. అలాంటిది ఇప్పుడు తనిలా అయిపోయిందంటే ఎలా తట్టుకోగలం సీను? ఎలాగైనా సరే ఒకసారి సంగీతం చూడాలి సీను, ప్లీజ్ సీను. ఎలా కుదురుతుంది సార్? పెద్దమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారు. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి అంగళం కూడా కదలటం లేదు. సంగీత, ఎందుకు మాకెన్ని రోజులు చెప్పలేదు? నీ విషయంలో మామయ్య గారి బాధ్యత తీసుకుంటానని నీకు చెప్పానుగా. ఒక్కసారి కూడా నీకు మమ్మల్ని కలిసి నీ బాధ చెప్పుకోవాలనిపించలేదా? మీ నాన్నగారే ఉండుంటే నీకొచ్చిన కష్టం చెప్పుకోకుండా ఉండేదానివా? చెప్పు సంగీత. ముందు నువ్వు కళ్ళు తెరు. ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిస్తే నీకు అద్భుతమైన జీవితం ఉంది. నీకోసం మీ అక్క, మీ అమ్మ, మా అమ్మ, నేను, నీకోసం మేమందరం ఉన్నాం సంగీత. నువ్వు భయపడకు. మేడం, మీరిద్దరూ పేషెంట్ దగ్గర ఉండొచ్చు. మీరు లోపలికి రండి. డాక్టర్, మీరు? క్యాజువల్ రౌండ్స్కి వచ్చాను. నైట్ డాక్టర్ని. కానీ డాక్టర్, ఈవినింగ్ రౌండ్స్ అయిపోయాయి కదా. పేషెంట్ ముందు ఏంటి న్యూసెన్స్? సారీ డాక్టర్. చెప్తున్నాను కదా స్పెషల్ కేసు రౌండ్స్ ఉంటాయని, నీకు తెలీదా? సారీ డాక్టర్. సంగీత, అమ్మా. సంగీత, సంగీత,
సంగీత సంగీత ఎలా ఉండేదానివి ఇలా కదలకుండా పడుకున్నావేంటే సంగీత? నిన్ను సింగర్ని చేయటం కోసం సంయుక్త ఎంతగానో ప్రయత్నించి నీ చేత పాడించాలనే టైంకి నీకిలా అవ్వడమేంటి? సంగీత త్వరగా లేమ్మా, నీ పాట నాకు వినాలనుంది. మీ నాన్న ఆశపడ్డట్టు నిన్ను నేను సింగర్ని చేస్తానమ్మా. ఒక్కసారి లేమ్మా, ఒక్కసారి లే, ఒక్క పాట పాడమ్మా. లే అమ్మా, చూడు అమ్మ వచ్చింది. లే సంగీత, లే. లేస్తుందమ్మా, ఎందుకు లగదు? రేపు స్పృహలోకి వచ్చి మనతోటి గలగల మాట్లాడుతుంది. అది పాటలు పాడుతుంటే నువ్వు వినేలా మురిసిపోతావు చూడు. సంగీత, అత్తయ్య ఫోన్ చేస్తుంది. సంగీతకి ఎలా ఉందో అని కంగారు పడుతుంది. అమ్మా, అమ్మా, నేను ఒకసారి నర్స్ దగ్గరికి వెళ్ళి మనం రాత్రంతా ఇక్కడే ఉండొచ్చా అని అడుగొస్తాను. వెళ్ళు వెళ్ళు. తననా 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 సమయం ఎలా ఉందమ్మా? ఏం తెలియడం లేదత్తయ్య, ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. 24 గంటల్లో స్పృహలోకి రాకపోతే కోమలోకి వెళ్తుందంటున్నారు అత్తయ్య. అలాంటిదేం జరగదమ్మా. మన పిల్ల ఎప్పటిలా మళ్ళీ మన కళ్ళ ముందుకొస్తుంది. మీరేం కంగారు పడకండి, అంతా దేవుడు చూసుకుంటాడు. అత్తయ్య, నేను మళ్ళీ చేస్తాను. చెల్లి దగ్గర అమ్మొక్కతే ఉంది. అలాగేనమ్మా, ఏదున్నా నాకు ఫోన్ చేయమ్మా. నాకు రావాలని మనసు లాగుతున్నా బాను ఏముంటుందో అన్న భయంతో రాలేకపోతున్నాను. మీరిక్కడికి వస్తే గొడవలు జరగడం కన్నా ఇలాంటి పరిస్థితుల్లో రాకుండా ఉండడమే కరెక్ట్ అత్తయ్య. ఏదైనా ఉంటే నేను చెప్తానుగా. సరేనమ్మా, జాగ్రత్త. సరే అత్తయ్య. లే అమ్మా. సంగీత, లే, అమ్మ వచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరు. దేవుడా, ఎంత కష్టం వచ్చింది నా బిడ్డకి.
తమ్ముడు ఎందుకిలా జరుగుతోంది? వాడు మంచివాడని నమ్మి సంగీత పాటలు పాడుకుంటాను అంటే నేనే దగ్గరుండి పంపించాను. అలా పంపించిన పాపానికి ఇప్పుడు నీ కూతురు చావు బతుకుల మధ్య ఉంది. సంగీతకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేనురా. సంగీత, అమ్మా సంగీత, స్లోగా కళ్ళు తెరువమ్మా. సంగీత, స్లోగా కళ్ళు తెరువమ్మా. సంగీత, సంగీత, సంగీత చూడు అమ్మా. మాట రావట్లేదేంటి? డాక్టర్, మాట రావడం లేదు. ఉండండి, మాట రావట్లేదు. ఉండండి, నేను చూస్తాను. కంగారు పడకండి, నేను చూస్తాను. ఒకసారి అమ్మాని పిలువమ్మా. సంగీత, ఏమైంది డాక్టర్? సీను, నువ్వు కూడా లోపలికి వెళ్ళి డాక్టర్ ఏమంటున్నారో విను. అలాగే సార్. వెళ్ళు. ఐఎమ్ సారీ అండి. మెడ నరాలకు, తలకు, గొంతుకి దెబ్బ బలంగా తగలడం వల్ల తన మాట పోయింది. సంగీత, అయ్యో సంగీత. అయ్యో సంగీత. లేదు డాక్టర్, అలా అనద్దు ప్లీజ్ డాక్టర్. నిజం చెప్పడానికి నాకు బాధగానే ఉంది, కానీ రియాలిటీని ఒప్పుకోక తప్పదు. ఐఎమ్ సారీ. కానీ ఒక్క విషయం,
తనకి తగిలిన దెబ్బకి మనిషి బతకడమే కష్టం. టేక్ కేర్. సంగీత 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 సంగీత, నీకేం కాదు. నిన్ను సింగర్ని చేస్తానని నాన్నకి మాటిచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? సంగీత, సంగీత, మాట్లాడు. ఊరుకో సమయం, ఊరుకో. నా కూతురికి గొంతు లేకపోతే, మాట రాకపోతే తను ప్రాణాలతో ఉంది, అంతే చాలు. నువ్వు లేనిపోని ఆశలు పెట్టుకొని దానికి ఆశలు కల్పించుకో. మీ నాన్నకిచ్చిన మాట మీ నాన్నతోనే పోయిందనుకో. ఇక మన ఇంట్లో పాట అనే మాట వినపడకూడదు. నువ్వేం బాధపడకు. ఊరుకో. సార్, సీను, ఏమైంది? డాక్టర్ ఏమన్నారు? చెప్పు సీను, డాక్టర్ ఏమన్నారు? సంగీత మేడకి గొంతు పోయిందంట, ఇంకెప్పటికి మాట్లాడరట. ఏంటి ఏంటి సీను, నువ్వు సరిగ్గా విన్నావా? నేను సరిగ్గానే విన్నాను సార్. సంగీత మేడం ఇంకెప్పటికీ పాట పాడలేరు సార్, మాట కూడా మాట్లాడలేరు సార్. సంగీత జీవితం మీద దెబ్బ కొట్టిన ఆ చక్రిగాన్ని నేను ప్రాణాలతో వదలను. సార్, సార్, అమ్మో, ఈ దెబ్బలు తగ్గాలంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కన్నా మన బాడీకి అలవాటైన మందే కరెక్ట్.
తనకి ఏం కాదని నేను దాన్ని అలా ఎన్నిసార్లు అలా బాధలేదు చెప్పు. ఓ పని చేయి, వెళ్ళి ఓ ఫుల్ బాటిల్ తీసుకొచ్చి ఎదురుగా కూర్చొని తాగుతూ చిల్లవుదాం. సార్ సార్ నువ్వేంటి? సార్ 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 కొట్టకండి సార్. సార్ 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 కొట్టకండి సార్. సార్ ఆ!